వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ రావడానికి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. హలో అండి అందరికీ, వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన వెయిట్ లాస్ రెసిపీ ఏంటంటే నూడిల్స్. ఏంటి నూడిల్సా? వెయిట్ లాసా? ఏంటండి నూడిల్స్ తింటే ఎవరైనా వెయిట్ లాస్ అవుతారా, వెయిట్ గెయిన్ అవుతారు కానీ అనే డౌట్ వస్తుందా? నేను ఇంతకుముందు నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, మనం తినేది ఏదైనా క్వాంటిటీస్ మెయింటైన్ చేస్తూ తినేది హెల్తీగా తినగలిగితే ఎవరైనా ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారు. అది నూడిల్స్ తిన్నా కానీ నాన్ వెజ్ తిన్నా కానీ మనం ఏదన్నా క్వాంటిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయగలగాలి. మరి అలా లో క్యాలరీస్తో పర్ఫెక్ట్ క్వాంటిటీస్తో నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు సన్నగా తురిమిన అల్లం 1/4 టీ స్పూన్ వేసుకోండి. అలాగే మరొక 1/4 టీ స్పూన్ సన్నగా తురిమిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఇలా తరిగి వేసుకోండి. అలాగే క్యారెట్ని కూడా ఇలా సన్నగా తరిగి ఒక 30 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని ఒక 20 గ్రామ్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు పొడవుగా తరిగిన క్యాప్సికమ్ని కూడా ఒక 30 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన క్యాబేజీని కూడా మరొక 50 గ్రామ్స్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. చాలామంది వెయిట్ లాస్ రెసిపీస్ అని మెన్షన్ చేస్తూ టూ మచ్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉంటారు. మనం తీసుకునే ఆయిల్ 1 టీ స్పూన్లో 45 క్యాలరీస్ అనేవి ఉంటాయండి. అంటే మనం తీసుకునే ఏ వెయిట్ లాస్ మీల్ అయినా సరే 2 టీ స్పూన్స్కి మించి ఆయిల్ అనేది వేసుకోకూడదు. 2 టీ స్పూన్స్కి మించి ఆయిల్ యూస్ చేస్తే మనం తీసుకునే క్యాలరీ కౌంట్ కూడా పెరిగిపోతుందండి. వెయిట్ లాస్ అవ్వలేరని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. అలాగే మరొక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కానీ షెజ్వాన్ సాస్ని కానీ యాడ్ చేసుకోండి. మరొక 1/2 టీ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేయండి. నేనైతే ఇక్కడ షెజ్వాన్ సాస్ని యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఓన్లీ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక 25 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే మరి కొంచెం సేపు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యే లోపల మరొక కడాయిలో వాటర్ పోసి సాల్ట్ వేసి ఒక 40 గ్రామ్స్ సూజీ నూడిల్స్ని యాడ్ చేసుకొని నీట్గా బాయిల్ చేసుకొని అలాగే వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్ చేసిన ఈ సూజీ నూడిల్స్ని 150 గ్రామ్స్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే 5 to 10 మినిట్స్ ఫ్రై చేయండి. మైదాతో చేసిన నూడిల్స్ అనేవి సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడమే బెటరు. మనం వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు రైస్ నూడిల్స్ కానీ సూజీ నూడిల్స్ కానీ లేదా మిల్లెట్ నూడిల్స్ కానీ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో రాబోయే ఫర్దర్ వీడియోస్లో నాన్ వెజ్ డైట్ రెసిపీస్ కూడా ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. మీరు చేయాల్సిందల్లా నా వీడియోస్ని లైక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ని చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ సూజీ నూడిల్స్లో క్యాలరీస్ అనేవి 250 క్యాలరీస్ ఉంటాయండి. అలాగే ప్రోటీన్ అనేది 12 గ్రామ్స్ ఉంటుంది, ఫ్యాట్ 5 గ్రామ్స్ ఉంటుంది, కార్బ్స్ అనేవి 40 గ్రామ్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ అనేది 8 గ్రామ్స్ ఉంటుంది. సో ఇవి లో క్యాలరీ నూడిల్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని డిన్నర్లో ప్రిఫర్ చేయండి. మీ వెయిట్ లాస్లో హెల్తీగా ఈ విధంగా నూడిల్స్ అనేది మీరు చేసుకొని తినొచ్చు. రెసిపీ నచ్చిందా? అయితే నా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వెయిట్ లాస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వెయిట్ లాస్ రెసిపీతో మనం మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి.